అందరికీ ముక్కోటి ఏకాదశి పండుగ శుభాకాంక్షలండి. ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి జంగారెడ్డిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి, అలానే ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని అయితే దర్శించుకున్నాను. ముక్కోటి ఏకాదశి అనేది మార్గశిర మాసంలో వచ్చే పవిత్రమైన ఏకాదశి. ఈ రోజున మహావిష్ణువు 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని ఒక గట్టి నమ్మకం. అందుకే వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం తెరుస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి స్వామిని పూజించి ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని ఒక గట్టి విశ్వాసం అండి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఐఎస్ జగన్నాథపురం అండి. అయితే టెంపుల్ కొండపైన ఉంటుంది కాబట్టి మనం వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయండి. చాలా మంది మొక్కుకొని మెట్లకి పసుపు కుంకుమ పెడుతూ ఉన్నారు. బండి గాని కారు గాని వేసుకొచ్చిన వారికి వేరే ఒక రూట్ ఉందండి గుడిలోకి వెళ్ళడానికి. రీసెంట్ గా మన డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడికి వచ్చి రోడ్ కన్స్ట్రక్షన్ సంబంధించి శంకుస్థాపన చేసి కొంత నిధులు అయితే ఈ గుడికి ఇవ్వడం జరిగింది. అలానే లక్ష్మీనరసింహస్వామి వారిని అయితే దర్శించుకున్నారు. ఇక్కడ మాతంగ మహర్షి అనే ఒక ఆయన తపస్సు చేస్తూ, ఇది ఒక పెద్ద పుట్టండి, దీనిలో ఒక సర్పరూపంలో ఈయనైతే ఉండిపోయారనమాట. ఇక్కడ ఎవరైతే కోరికలు కోరుకొని అవి నెరవేరుతాయో వాళ్ళు వచ్చి ఇక్కడ పాల పొంగల్ని నైవేద్యంగా చేసి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద పెద్ద హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ గుడికి 100 ఏళ్ల నాటి చరిత్ర ఉందండి. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా అడవి ప్రాంతం అనమాట. అప్పుడు ఈ పశువులు కాసే వాళ్ళందరూ కూడా ఏవో కొన్ని వింత శబ్దాలు వినడం వల్ల పెద్దవాళ్ళని తీసుకొని పైకి వెళ్ళి చూస్తే స్వయంభూ ఆ లక్ష్మీనరసింహస్వామి వారు అయితే వెలిసారంట. అప్పటి నుండి ఈ సుందరగిరి కొండపై కొలువైనటువంటి శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీనరసింహస్వామి వారు పూజలను అయితే అందుకుంటూ ఉన్నారు. మన పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో ఉందండి ఈ టెంపుల్. మీరు కనుక ద్వారకా తిరుమల వస్తే అక్కడ నుండి ఒక 16 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా ఈ పాల పొంగల్ని వండి ఆ స్వామివారికి నైవేద్యంగా పెడుతూ ఉన్నారనమాట. పైనుంచి చూస్తే కొండంతా మనకి కనపడుతూ ఉంటుంది చాలా క్లియర్గా. పూర్తిగా కొండపైన వెలిసారండి. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా తప్పక నెరవేరుతుందనమాట. మీలో ఎవరికైనా సరే ఈ గుడి తెలియని వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. రీసెంట్గా ఈ రోడ్ కన్స్ట్రక్షన్ సంబంధించి శంకుస్థాపన చేశారని చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇక్కడ పనులైతే మొదలు పెడుతూ ఉన్నారు. టెంపుల్లో మాత్రం ఏ కోరిక కోరుకున్నా మీ కోరిక మంచిదై ఉంటే తప్పకుండా నెరవేరుతుందండి. ఒక్కసారి మీ ఫ్యామిలీతో వచ్చి దర్శించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రీల్ని అందరికీ షేర్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.